లేదు. ఇప్పుడు ఆ ఉద్యోగం ఎదుర్కోవాలి. మీకేంటి ఇక్కడే స్టార్ట్ అవుతుంది రైతు. మీ ఉద్యోగం తీసుకుంటే ఉద్యోగంతో పాటు డిగ్రీ కూడా అయ్యాలి. ఆ తర్వాత బీఎస్సీ బాగుంటే ఆ తర్వాత మన సైడ్ ఆపర్చునిటీస్ వస్తే మన సైడ్ చేయొచ్చు. అర్థమైందా? ధైర్యంగా ఉండండి. ఒకటి ఇక్కడ ఒక స్లోగన్ రాసేది ఎవరైనా చదివారా? ఒకవైపు పైన చూడలేదా? ఇంగ్లీష్లో స్లోగన్ ఉంటుంది అక్కడ, చూసారా? ఏం కనిపిస్తుంది? నథింగ్ ఈజ్ ఈ ప్రపంచంలో జరగదంటే ఏమీ లేదు. ఏదైనా చేయగలం. ప్రపంచంలో ఏదైనా చేయగలం. ప్రయత్నం ఒకటి చేయాలి. రోజు కలగంటాం రేపటి నుంచి ఏదో ఒకటి చేద్దామని తెల్లవారిసరి మళ్ళీ మర్చిపోతాం. అట్లా కాదు, ఏదైనా మనం అందరూ ఏదేదో చెప్పుకుంటారు. నేనే ఇక్కడ చదివిన వాడిని. బంటుపల్లి తెలుసా మీకు? బంటుపల్లిలో 5వ తరగతి చదివాను. బంటుపల్లిలో 5వ తరగతి చదివాను. కాలుకి చెప్పులు లేవు. బంటుపల్లిలో 5వ తరగతి చదివాను. ఇంటర్మీడియట్ వరకు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు నెల్లిమల్లి చదివాను. అంటే 10వ సంవత్సరంలో, నాకు 10వ సంవత్సరం వయసప్పుడు మా అమ్మ నన్ను పంపించారు. మా అమ్మ మా నాన్న ఇంటి దగ్గర నుంచి. నేను ఒక్కడనే కొడుకుని, అక్క చెల్లి లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. అటువంటి వాళ్ళని ఎవరైనా పంపిస్తారా బయటికి? ఎందుకు పంపించారు? చదువుకోవాలి, చదువుకుంటే బాగుంటాడని. ఆ సాక్రిఫైస్ చేశారు కాబట్టే నేను చదువుకున్న. ఆ తర్వాత డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నాను. పీజీ ఎంకామ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఐఎం కలకటాలో చేశాను. ఒక బంటుపల్లి కుర్రోడు ఐఎం కలకటాలో ఎంటర్ అయినప్పుడు, ఒక బంటుపల్లిలో కుర్రోడు కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ ఐఎం కలకటాలో ఎంటర్ అయినప్పుడు మరి మీరెందుకు కావలేరు? ఈరోజు మీకు చాలా టెక్నాలజీ ఉంది, మంచి అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు ఏమీ లేవు. మాకు చిన్న ఉద్యోగం వస్తే చాలు అనుకునేవారు. ప్రపంచంలో జరగదంటే ఏమి ఉండదు. చెయ్యాలి, మన పట్టుదల ఉండాలి. మనం ప్రయత్నిస్తే జరగదంటే ఏమి లేదు. ముందు అసలు కదలండి, ఇల్లు వదిలి ముందుకు కదలండి. ఒకసారి ఒక ఏదో సాంగ్ ఉంది, మనం చెప్పాను ఒకసారి, శ్రీసీది పెట్టాను కదా, ఏంటి లేదా? అదొకసారి వినిపించండి. ఒకసారి 2 సార్లు విని. సిఎంఎస్ ల్యాబొరేటరీస్ వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళాకి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. చాలా ఇంకా ఎక్కువ వస్తారేమో అనుకున్నాను. అంత అన్ఎంప్లాయ్మెంట్ లేదన్నమాట నా దగ్గర. ఇప్పుడు ఈ జాబ్ మేళా మీకు ఇదివరకు చెప్పున్నారేమో, మాట్లాడారేమో ఇంతవరకు. సిఎంఎస్ ఆధ్వర్యంలో, సిఎంఎస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జగదీశ్వరరావు గారు సిఇఓ, జగదీశ్వరరావు గారు, అలాగే ఐఎస్ రావు గారు డైరెక్టర్, అలాగే విజయకృష్ణ గారు హెడ్ రిక్రూట్మెంట్, వీళ్ళ ముగ్గురు కూడా వచ్చి, ఇలా టైం చాలా వాల్యుబుల్, కానీ వాళ్ళ సంస్థ ద్వారా మన కోసం, అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్న మీకోసం ఏదో చేద్దామనే ఉద్దేశంతో మనకి వచ్చేవారు, మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు. అయితే ఉద్యోగాలన్నీ కూడా ఎప్పుడో గుర్తుంచుకోవడం, మన ఇంట్లోనే, మన ఇంటి పక్కనే కావాలంటే దొరకదు. నిన్న కుర్రోడు వచ్చాడు నాకు బీఎస్సీ. నిన్న రాత్రికి సాయంకాలం 2019లో బీఎస్సీ పాస్ అయ్యాడు. జాబ్ కావాలి వెంటాడు పక్కనే. ఇక్కడ లేదు, హైదరాబాద్ విశాఖపట్నం ఇస్తాను వెళ్తామంటే, లేదు సార్ ఇక్కడే వెళ్ళగలను, విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం కూడా వెళ్ళలేకపోతే జాబ్ ఎలా వస్తుంది? ఇప్పటికీ 5 సంవత్సరాలు పోయింది. 2019 నుంచి 2024 అయిపోయింది. ఇంకా ఎవరు జాబులు కూడా ఇవ్వరు. ఇలా ఖాళీ అయితే ఆ గ్యాప్ ఎక్కువైపోతే మన జాబులు, ఉద్యోగాలు కూడా నేర్చుకున్నది కూడా పోతుంది. అంచేత మనకి ఏ జాబ్ దొరికితే అది చేయండి, స్టార్ట్ చేయండి. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఏమనుకున్నామో తెలుసా? పెద్ద కంపెనీలు ఉండాలి, చిన్న జాబ్ కావాలి. కంపెనీ పెద్దదై ఉండాలి, కానీ చిన్న జాబ్, ఏ చిన్న జాబ్ వచ్చినా చాలు. అంటే నమ్మకం అనమాట. ఒక ఆఫీస్ అసిస్టెంట్గా జాయిన్ అయినా మేము జిఎం ర్యాంక్ వరకు వెళ్ళగలమని నమ్మకం మాకు ఉండేది. మనకు ముందు ఆపర్చునిటీ కావాలి, అందులోకి ఎంట్రీ కావాలి. ఎంట్రీ వస్తే అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళిపోతాం. సో ఆ ఎంట్రీ తీసుకోండి మీరు. ఆ ఎంట్రీ ఇచ్చే బాధ్యత మాది మీకు. ఎక్కడ వస్తే అవకాశం, ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడికి వెళ్ళిపోండి. వెళ్తేనే, ఇల్లు వదిలితేనే మీరు బయట ప్రపంచం తెలుసు. మీ మదరు మీ బట్టలు ఉతికినంత వరకు మీకు నొప్పి తెలియదు. మీ బట్టలు మీరు ఉతుక్కొని, మీ వంట మీరు వండుకొని, మీరు తిండి మీరు తింటే అప్పుడు తెలుస్తుంది మనకు జీవితం అంటే.
అని చేత టైం పాస్ అయిపోయినాక ఏమి చేయలేము, చిన్న వయసులోనే చేయాలి. ఈ వయసులో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, ఇంకా ఇంటర్మీడియట్ 1 or 2 years అయింది ఇంటర్మీడియట్ అయ్యి. మీరంతా కూడా ఈ టైం నుంచి మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే యూ విల్ హ్యావ్ బెటర్ ఫ్యూచర్ అన్నమాట. 30-40 సంవత్సరాలు మీకు సర్వీస్ ఉంటుంది, మంచి హైట్స్కి వెళ్తారు. మీరు హార్డ్ వర్క్ చేయాలి, మనమంతా హార్డ్ వర్క్ చేయగలం. సో ఈ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళందరూ ఎస్ఎంటీగా, అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు, వీళ్ళంతా బీఎస్సీ కెమిస్ట్రీ చదివారు, వాళ్ళందరూ బీఎస్సీ కెమిస్ట్రీగా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. హైదరాబాద్ అంటున్నారు. ఈరోజు జరిగే ఇంటర్వ్యూ ఫేస్ చేయండి, ఎలా ఉండదు అసలు ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ మేళకి వెళ్ళారా ఎవరైనా? హ్యాండ్సప్. జాబ్ మేళకి వెళ్ళిన వాళ్ళు గుడ్. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నారు ఎస్ఎంటీగా, మీరందరికీ కూడా హైదరాబాద్లో మీకు సెలెక్ట్ అయితే మీకు ఉండడానికి ఇస్తారు, తినడానికి ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, అన్నీ ఇచ్చి మీకు చదివిస్తారు. డిగ్రీ కూడా మీకు ఇస్తారు. డిగ్రీతో పాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు ఆ కంపెనీలో నచ్చితే చేయండి, లేకపోతే దగ్గరికి వెళ్ళండి, మీకు నచ్చిన ఉద్యోగం సంపాదించండి.